నీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో, నీ కోసం కష్టపడ్డాడని, రాత్రంతా కష్టపడ్డాడు, పగలంతా కష్టపడ్డాడని చెప్పి నీ తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తున్నావో, ఆ దేవుడు ప్రేమ కూడా నువ్వు అర్థం చేసుకుంటావని, నీ కోసం నేను 6 దినాలు కష్టపడ్డానని ఆదికాండం స్టార్టింగ్లోనే ఆయన కష్టాన్ని నీకు చెప్తున్నాడు. ఆయన పనిని నీకు చెప్తున్నాడు. ఆయన చేసిన పనిని తెలుసుకొనైనా నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు అని, నువ్వు ఆయన మాట వింటావు అని. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. సూర్యుని చేశాడు, భూమిని చేశాడు, కనబడుతున్న వాటన్నిటినీ చేశాడు. కళ్ళ ముందు కనబడుతున్న రంగుల వలయం అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ రంగుల వలయాన్నింటినీ నీకంటే ముందు నిన్ను చెయ్యాలనుకున్నప్పుడే వాటన్నిటిని నీ గురించి ఆలోచించి చేసేసాడు. అది చేసి కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాడు నీ తండ్రి. అదే చెప్తున్నాడు, 6 దినాలు కష్టపడి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ